టు ద సోలో బాయ్. Hmm. సో సోలో బాయ్ మీరు సింగిల్గా సోలోగా అయితే Hmm. రాబోతున్నారు Hmm. జూలై 4th. Mhm. సో కమింగ్ టు ద మూవీ, Hmm. సో అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఎక్కే టైప్లో ఉండబోతుంది అనుకోవచ్చా? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను దాంట్లో ఉన్నా అంటే ఆబ్వియస్లీ నేను కూడా ఈ జనరేషన్ పర్సనే కదా. నాకు చాలా నచ్చితేనే నేను ఈ ఫిల్మ్ చేసిన అండ్ ఐ సా మై సెల్ఫ్. సో లైక్ ఎవ్రీ వన్, నేననే కదా, మా టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ మోస్ట్లీ దే ఆర్ యంగ్స్టర్స్ ఓన్లీ. అంటే మా టీంలో వర్క్ చేసిన వాళ్ళందరూ సో వెరీ వెరీ యంగ్ టీమ్. అంటే లైక్ ఇప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, లైక్ అందరూ చాలా లైక్ చాలా చాలా యంగ్ పీపుల్ అనమాట. సో మా టేస్ట్ ఆబ్వియస్లీ లైక్ ఇంకా ఫిలిమ్స్ చూసేవాళ్ళు ఒక 100 ఫిలిమ్స్ చూస్తే ఫిలిం తీయాలి అనుకునే వాళ్ళు ఒక 1000 సినిమాలు చూస్తారు. సో అన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా మేము లైక్ మా టేస్ట్ అదంతా మాకు డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, సో ఇట్ విల్ బీ లైక్ సంథింగ్ డిఫరెంట్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అన్నది. మీరు డెఫినెట్లీ, అందుకే నేను ఇప్పుడు జస్ట్ నా మాటలతో వెళ్ళకండి, మీరు ట్రైలర్ చూడండి, ఇప్పటివరకు రిలీజ్ అయిన 3 లిరికల్ సాంగ్స్ చూడండి. సో అక్కడ మీకు తెలుస్తుంది ఆ కంటెంట్ ఏంటి, క్వాలిటీ ఏంటి, మ్యూజిక్ ఏంటి అన్నది. కమింగ్ మీ బయో విషయానికి వచ్చేటప్పటికి అందులో రైటర్, యాక్టర్, సో ఈ 2 దాని మీద మనం ఫోకస్ చేద్దాం. సో రైటర్ ఇదేంటి, ఇది ఎప్పుడు మొదలైంది అసలు? యాక్చువల్లీ రైటింగే చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే లైక్ యాక్టింగ్ ఇదంతా చాలా లేటర్ ఏజెస్ ఆఫ్ మై లైఫ్. నాది ఆల్మోస్ట్ మెడికల్ లైక్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుందని లాస్ట్ 1-2 ఇయర్స్లో అప్పుడు కొంచెం నాకు యాక్టింగ్ మీద అట్లా మళ్ళింది. కానీ సో ఫస్ట్ నుంచి నాకు ఉండింది రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎక్కువ, లైక్ నా ఫోకస్ ఉండింది చిన్నప్పటి నుంచి. అంటే సినిమాస్ అంటే బేసిక్గా చాలా ఇష్టం, బేసిక్గా సినిమాసే చూసేవాడిని. ఇంకా ఏ ఫార్మాట్ నచ్చేది కదా నాకు, అంటే క్రికెట్ కానీ లేకుంటే న్యూస్ కానీ ఏది నేను ఎక్కువ పట్టించుకోకపోయేవాడిని చిన్నప్పుడు. ఓన్లీ ఫిల్మ్స్, అంటే సీరియల్స్ ఏది చూసేవాడిని కదా, ఓన్లీ ఫిల్మ్స్ అనమాట. సో ఓన్లీ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు అదే నా హాబీ. అంటే నేను లైక్ డ్యూ టు మై ఓవర్ వెయిట్ ఇష్యూస్ అదంతా ఎక్కువ బయట ఆడుకోవడానికి కూడా అట్లా వెళ్ళేవాడిని కదా, స్పోర్ట్స్లో కూడా ఎక్కువ లేను. సో నాది ఏదైనా లైక్ నాకు హ్యాపీనెస్ వచ్చినా లేకుంటే సాడ్నెస్ వచ్చినా ఏదొచ్చినా కూడా డైలీ ఒక 2-3 సినిమాలు చూడడం అన్నది ఒక కామన్ లైక్ థింగ్ లాగా నాకు డైలీ రొటీన్ లాగా అయిపోయింది. సో దాన్ని మించి ఇంకొక పాయింట్ తర్వాత వెళ్ళిన తర్వాత అసలు ఈ సినిమాలు ఎలా తీస్తున్నారు, సో వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్, లేకుంటే అసలు సినిమా అనేది ఎలా తీయాలి, రైటింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏంటి, దెన్ షూటింగ్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, సో అవన్నీ నేను స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. లైక్ ఫస్ట్ ఏమో ఆబ్వియస్లీ యూట్యూబ్, గూగుల్ దాని త్రూ నేర్చుకున్నా. దాని తర్వాత స్లోగా నేను లైక్ మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఆ ప్యాషన్ చచ్చిపోక నేను ఢిల్లీలో ఎంబీబీఎస్ చేసింది. సో అక్కడ లాట్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్స్ అది ఇది నేను వర్క్ షాప్స్ ఉన్నప్పుడల్లా నేను ఆన్లైన్లో చూసి వర్క్ షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. సో మెయిన్ ఫోకస్ వాజ్ రైటింగ్. సో దాని తర్వాత లైక్ యాక్టింగ్ అది ఇదంతా నాకు అప్పుడు లేదు. సో ఇదంతా నేర్చుకున్న తర్వాత నేను ఇంకా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము, నా డైరెక్షన్ స్కిల్స్, నా రైటింగ్ స్కిల్స్ నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి లేకుంటే బెటర్మెంట్ చేసుకోవడానికి జస్ట్ లైక్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనుకుని నేను తీసినప్పుడు నాకు ఎప్పుడు యాక్టర్ ఎవరు దొరకలేదన్నమాట బేసిక్గా దాంట్లో యాక్ట్ చేయడానికి. సో అందరూ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ వాళ్ళు వీళ్ళే కాబట్టి నో వన్ వర్ ఇంట్రెస్టెడ్ అనమాట టు లైక్ యాక్ట్ ఇన్ ఏ షార్ట్ ఫిల్మ్. సో నేనేమనుకున్నా ఎవరినో అడగడం ఎందుకు, నేను అప్పటికి లైక్ నేను ఫిట్ అయిపోయినా. సో నా జర్నీలో లైక్ ఐ గాట్ ఫిట్. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ వరకు కొంచెం చాలా ఓవర్ వెయిట్ ఉంటుండే, తర్వాత నేను కొంచెం ఫిట్నెస్లోకి అట్లా వచ్చి సో ఫిట్ అయిపోయినా. సో నేనే యాక్ట్ చేసి చూసుకుందాము, ఎవరికి చూపించేది ఏం లేదు కదా, జస్ట్ నా ప్రాక్టీస్ కోసం అన్నట్టు నేను చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి దెన్ ఫ్యామిలీ వాళ్ళకి చూపించినప్పుడు సో దే లైక్డ్ ఇట్ అనమాట. సో యాక్టింగ్ అన్న పార్ట్ అంటే వాళ్ళకి డైరెక్షన్ అనేది కనిపించదు కదా. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ అనేది మనకి డైలాగ్స్లో స్టోరీలో వాటికి తెలుస్తుంది, కానీ డైరెక్షన్ అంటే ఏంటో అసలు చాలామందికి తెలియదు. సో అదేం ఆ స్కిల్ కంటే వాళ్ళకి నచ్చింది యాక్టింగ్ అన్నది. నువ్వు ఆన్ స్క్రీన్ చూడడానికి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, దెన్ లైక్ యువర్ యాక్టింగ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ అవి ఉండే బాగా చేసినావు, నువ్వు ఇంకా ట్రైనింగ్ తీసుకొని దీంట్లో ఒకసారి పర్స్యూ చేసి చూడు, సో యూ మైట్ షైన్ అన్నట్టు వాళ్ళు సజెషన్స్ ఇచ్చిండ్రు. దెన్ నేను ఆలోచించి రీథింక్ చేసి దెన్ ఇంకొన్ని లైక్ ప్రాక్టికల్గా కొన్ని చేసి దెన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి దెన్ ఫ్యూ మంత్స్ యాక్టింగ్ కోర్స్ ఒక 6 months చేసి దెన్ యాక్టింగ్ వైపు అలా రావడం జరిగింది. కానీ ఆ రైటర్ అన్నది ఇక లోపల ఆబ్వియస్లీ ఉంటుంది, అది చచ్చే వరకు ఉంటుంది ఇక డెఫినెట్లీ. ఓకే. అంటే గౌతమ్ బ్రో ఏంటంటే మీ రైటింగ్ అనేది ఈ సోలో బాయ్ మీద ఇంత ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా అసలు? అంటే ఈ సినిమాకి నేనే రైటర్.
సోలో బాయ్ ఫిల్మ్కి నేనే రైటర్. బయట ఎక్కువ మేము అంత పబ్లిసైజ్ చేయట్లేదు కానీ, సో ఐఎమ్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో క్రెడిట్ టైటిల్ కార్డ్లో పడుతుందా? పడుతుందా? ఓకే. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్లీ నేనే రాసిన. దెన్ మీరు ట్రైలర్లో చూసిన డైలాగ్స్ అవన్నీ లైక్ నావే. యా. అండ్ ఒక డైలాగ్ అయితే బాగుంది భయ్యా, అమ్మాయితో మాట్లాడేటప్పుడు అంటారు చూసారా, అది చాలా బాగా అనిపించింది. ఏంటది? ఎప్పుడు నీ పప్పి డాగిలా నీ చుట్టూనే తిరుగుతుంటా. ఇంతకు నీ లైఫ్లో ఎవరినైనా కానీ పప్పి డాగ్ లాగా తిరిగిన సందర్భం అంటే ఉంటాయి కదా మన లైక్ ఎంబీబీఎస్ రోజులా లేకపోతే బయటికి వచ్చిన తర్వాత? ఎంబీబీఎస్ రోజుల్లో కూడా ఉండే. సో ఆబ్వియస్లీ లైక్ మన ఏజ్లో విల్ సీ ఎవ్రీథింగ్. అంటే లైక్ ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్, సో ఆ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఆ పార్ట్లో లైక్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనము ఒక అమ్మాయితో మాట్లాడుతూ మనం ప్రైవేట్గా ఎవరు లేరు, మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు అట్లాంటి మాటలే మాట్లాడుతాం. మనమేమో చాలా డీసెంట్గా పద్ధతిగా మాట్లాడాం కదా. సో మూవీలో అట్లా చాలా ఉంటుంది, ఫ్లర్టింగ్ కైండ్ ఆఫ్ అవన్నీ. అంటే లైక్ నేను చూసింది, లైక్ నేను విన్నవి వేరే వాళ్ళ నుంచి అవ్వచ్చు, అవన్నీ చాలా ఉంటాయి. అంటే ఈ సోలో బాయ్లో కంప్లీట్గా మీ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా? ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా అంటే నా లైఫ్ స్టోరీ కంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సరే నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు తెలుస్తుంది కదా, అట్లనే నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో కామన్ పాయింట్స్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్లో ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే లైక్ మన రిలేషన్షిప్, దెన్ ఫస్ట్ లవ్ ఉంటుంది, దెన్ ఫస్ట్ లవ్ తర్వాత మనకి ఒకవేళ అది బ్రేకప్ అయిపోతే ఇంకో లవ్ వస్తే ఆ లవ్ని వేరేలా ట్రీట్ చేస్తాం మనం లైఫ్లో, ఇంకొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తాము. దెన్ మన ప్యాషన్ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క మనిషికి లైక్ డీప్ కోర్లో కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకునే రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దీంట్లో మోర్ దాన్ స్టోరీ, మోర్ దాన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఏ డీప్ ఎమోషన్ బేసిక్గా. సో అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్. అంటే లైక్ వాడు మాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, క్లాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్. సో యాజ్ ఎ యంగ్స్టర్ యూ విల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ. ఎంతకు ఏ ముహూర్తాన ఆ నోట్లోంచి అశ్వత్థామ అని వచ్చిందో అది కూడా స్క్రీన్ మీద కూడా పెట్టేసుకొని మరి ముందుకెళ్తున్నారుగా. అంటే అది మా టీం అంటే ప్రతిసారి బిగ్ బాస్ గౌతమ్ అంటే గౌతమ్ కృష్ణ అనగానే ఎవరైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్పర్సన్ అంటే ఎవరు అంటే లైక్ బిగ్ బాస్ గౌతమ్ ఏదో అట్లా వస్తుంటుంది కదా. సో దే డోంట్ వాంట్, అంటే అది రియాలిటీ షో, ఇది ఫిక్షన్ ఫిల్మ్స్. సో దీని మీద ఆ ఇన్ఫ్లిక్షన్ ఏం అవసరం లేదు మనకి, బిగ్ బాస్ అనేది కంటిన్యూస్గా. సో అండ్ అది వేరే ఎక్స్ పర్సన్స్ షో. కానీ అశ్వత్థామ అన్నది ఓన్లీ గౌతమ్ కృష్ణ ఒక్కడికే లైక్ అది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది కదా, మిగతా ఎవరికి లేదు అది. సో కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా. అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలు చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలు బాగా చూస్తారు యాక్చువల్గా బిగ్ బాస్ షో. సో నేను ఏదైనా స్కూల్స్కి కానీ ఎక్కడికైనా లేకుంటే ఈవెన్ కాలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు అందరు అశ్వత్థామ అన్న అని అరుస్తుంటారు అనమాట చిన్నపిల్లలు మెయిన్లీ. సో కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక రీకాల్ వాల్యూ ఉంది ఆ నేమ్తోని. సో నాకు ఒక రికగ్నిషన్ లాగా అది అయిపోయింది కాబట్టి, సో దే మూవీ టీమ్ వాంటెడ్ టు పుట్ ఇట్. ఐ వాజ్ ఆల్సో లైక్ ఇట్స్ ఏ గుడ్ టైటిల్. అండ్ అంటే నా ఉద్దేశంలో అశ్వత్థామ అంటే చావులేని పర్సన్. సో నా జర్నీ అండ్ నన్ను నేను కూడా లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే నేను ముందుకెళ్తా, ఎవరేమన్నా ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ లేచి ముందుకెళ్ళాలని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఇట్ సూట్స్ మీ వెల్ అని చెప్పేసి సో క్యారీ ఫార్వర్డ్ అని చెప్పిన. ఓకే. సోలో